సాంగ్స్ బీజిఎం కొంచెం లాగ్ ఉంది. ఫైట్స్ కూడా అంత బాగాలేవు. పర్లేదు, ఓకే. చాలా ఆర్డినరీగానే ఉంది. ఏం లేదండి. సినిమా రేపు ఎవరెన్ని చెప్పినా రేపు మార్నింగ్ తెలిసిపోద్ది కదా. అసలు మనం ఒకరు చెప్పి నేను ఒకరిని చెప్తే డౌన్ అయిపోవడము, లేకపోతే ఒకరు చెప్తే పైకి రావడం ఏముండదు కదా. యాజ్ ఏ కామన్ ఆడియన్గా నేను 35 years నుంచి మూవీస్ చూస్తూనే ఉన్నాను. కానీ వెళ్ళిపోదాము ఇంకా బోరింగ్ అన్నట్టే ఉంది. కానీ సాంగ్స్ కూడా చుట్టేశారండి అంతే. మామూలుగా ఆడియో పెట్టామో కానీ స్క్రీన్లో మళ్ళీ చూడాలి అని. ఫైట్లు అంతా రొటీన్ అండి అంతే. ఏం డిఫరెంట్ ఏం లేదు. ఒక క్యామియో కూడా ఉంది కానీ ఎంట్రీ వరకు ఓకే, తర్వాత ఏదో 2 ఫైట్లు కొట్టేసి వెళ్ళిపోతాడు అంతే. 2 minutes అంతే. బిలో యావరేజ్ అండి, బిలో యావరేజ్. సజెస్ట్ చేయనండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఓటీటీ అవైలబుల్ ఉన్నప్పుడు థియేటర్కి వెళ్ళి మీరు చూసేంత వర్త్ అనేం కాదండి. అంటే చూడొద్దు వద్దురా అంటే చూస్తాను అన్నాడు. ఎంత దిగింది, బయటికి రావడానికి టైం పడుతుంది అంతే. బాగాలేదు, లోపల ఏం లేదు, డొల్ల ఏం లేదు. ఆయన చాలా బాగా చేశారండి. ఆయనది చాలా బాగుంది. డాన్స్ ఉంది కానీ కొరియోగ్రఫీ అంత బాగానే ఉంది కానీ నాట్ అట్రాక్టివ్ అండి. ఏదండి అంటే అది 90s 80s 90sలో తీసిన మూవీ లాగా ఉంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా బాగానే ఉంది. కాంబినేషన్ అసలు హీరోయిన్ నప్పలేదండి. డైరెక్టర్ను ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయింది. హరీష్ శంకర్ గారును ఇంత మాస్ మహారాజా కీను ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనుకున్నాము. ఏదండి షాక్ అని చెప్పలేము. 1 time వాచ్ అంతే. రెండోసారి అట్రాక్టివ్గా మళ్ళీ తీసుకొని వెళ్ళిపోదాము. ఈడియట్ సినిమా అయితే నేను 7 సార్లు చూశాను. నేను అలాగా ఒక రోజు తప్పితే ఒక రోజు. బట్ అలాగేం అవ్వలేదు. అది ఎక్స్పెక్టేషన్. గబ్బర్ సింగ్ అంటారా, ఇక్కడే నేనేమో లైన్లు కాసి కొట్టుకొని తీసుకున్నాము. అది లేదు, అప్పులు లేదు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను తప్పితే మళ్ళీ వెళ్దామని రెడీ అయిపోయింది నేను. కానీ అంత అలా లేదు. సాంగ్స్ నాట్ అట్రాక్టివ్ అండి. సాంగ్స్ అంత బాగాలేవు అంతా. ఏదండి సిద్ధు గెస్ట్ అపీరియన్స్ వస్తాడు. సిద్ధు జనరల్గా వచ్చేసి ఒక ఫైట్లో వచ్చేసి వెళ్ళిపోతాడు అంతే. ఫస్ట్ 2-3 డైలాగులు ఉంటాయి. 24 క్యారెట్ గోల్డ్ చూసానరా కానీ 24 క్యారెక్టర్ చూడలేదు అన్నారు. వావ్, ఈ సినిమా అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకున్నాం కానీ అది ఏదండి గోల్డ్ అనేసి చెప్పలేము. బట్ నాట్ టు ద ఎక్స్పెక్టేషన్స్. నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. రేడ్ మూవీ రీమేక్ అన్నా కానీ రేడ్ మూవీ రీమేక్ అంతా సెకండ్ పార్ట్లో కనిపిస్తుంది మనకి. ఫస్ట్ హాఫ్ అంతా రేడ్ అనే కాన్సెప్ట్, ఒక ఎంపీని రేడ్ చేయడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదొక్కటి తీసుకున్నారు. అండ్ అల్లిన స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ సాంగ్స్ ఒకటి నల్లంచు తెల్లచీర సాంగ్ ఒకటి, ఇంకొక సాంగ్ మాస్ సాంగ్ ఉంది ఫస్ట్ సాంగ్. ఈ 2 songs చాలా బాగున్నాయి. బట్ ప్లేస్మెంట్ మాత్రం వరస్ట్ అన్న. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మనకి రవితేజ గారు ఎంట్రీ ఒక ఎనర్జీలో ఉంటుంది, మనకి కంప్లీట్ హై ఇస్తుంది. ఆ ఎంట్రీ చూడగానే సినిమా ఒక రేంజ్లో ఉంటుందనే థాట్కి వెళ్ళిపోతాం. అంటే ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం పాటలే అన్న, మాటలు తక్కువ పాటలు ఎక్కువ. సేమ్ మనకి మిరపకాయలో హీరోయిన్ కచేరీ ఫ్యామిలీ ఉంటుంది కదా, సునీల్ది ఎట్లా ఉంటుంది సేమ్ అట్లానే ఇందులో సునీల్ పేరు సత్య. ఆ ట్రాక్ అంతా హీరోయిన్ ఇంప్రెస్ చేయడము, వాళ్ళ ఇంట్లో పాటలు పాడి సేమ్ అంటే సిమిలర్గా తీసాడు, ఆల్మోస్ట్ సిమిలర్ తీసాడు. అంటే ఒకే ఇంట్లో రైడింగ్ అంటే బాగుంది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఫర్ చాలా సినిమాలు ఏంటంటే ఒకటే రైడ్ కాన్సెప్ట్ మీద ఇంకెంత తీస్తారో ఒక ఇంటెన్సిటీతో వెళ్ళాల్సిన కాన్సెప్ట్. అది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే. బట్ ఏంటంటే మనకి మధ్యలో సాంగ్స్ పెట్టడం వల్ల ఆ చమ్మక్ చంద్ర వచ్చినప్పుడల్లా ముందాన్ని తీసిపడేసాను ఈ సినిమాల్లోంచి అన్నట్టు అనిపిస్తుంది. అంత క్రింజ్ క్యారెక్టర్ చమ్మక్ చంద్ర అయితే మాత్రం. ఇంకా మళ్ళీ ఆ ఓల్డ్ సాంగ్ నాయనమ్మ, అది లవ్ ట్రాక్ ఒకటి, అంతా క్రింజ్ అనిపిస్తుంది మనకి, చాలా క్రింజ్ అనిపిస్తుంది. రైడ్ సీన్స్ మాత్రం అందులో ఒక మనకి రవితేజ పవర్ఫుల్ డైలాగ్ సీన్స్ కానీ అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ హై ఇస్తాయి. ఎక్కడైతే హై ఇస్తుందో కామెడీస్తో తగ్గిపోతుంది అక్కడ. Hospitality industry is a people-liked industry. It gives me the license to be creative and to be a constant learner. I'm lucky to have Sun as my driving force towards my goal. Sun International, Hyderabad, Visakhapatnam.